'రాజాసాబ్' గ్లింప్స్, ట్రైలరు, సాంగ్స్ చూసి ఇదేదో కలిసిపోయే సినిమా అనిపించింది. కానీ రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పటి నుండి సినిమా మీద కొంచెం హోప్ కలిగింది. అయితే 'ప్రభాస్' లాంటి బిగ్గెస్ట్ స్టార్‌కి హర్రర్ కామెడీ ఫ్యాంటసీ వర్క్ అయిందా లేదా అంటే స్టోరీ విషయానికి వెళ్తే రాజు, నాయనమ్మకి ఉన్న అల్జీమర్స్ వల్ల తాతయ్య కనకరాజు మాత్రమే గుర్తుంటాడు. ఆమె కోసం తాతయ్యని వెతుక్కుంటూ హైదరాబాద్‌లోని నర్సాపూర్‌లోని ఒక మహల్‌కి వెళ్తాడు. ఆ మహల్‌లోకి ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండదు. అలాంటి మహల్‌లో రాజు అండ్ టీమ్ ఎలా ఇబ్బంది పడ్డారు? ఎలా బయటపడ్డారు? అసలు తాత మహల్‌లో ఎందుకున్నాడు అన్నదే మూవీలో చూడాలి. నాకు నీ గురించి తెలుసుకోవాలంది. నిన్ను చాలా మిస్ అయ్యాను. యాక్టర్స్ విషయానికొస్తే 'ప్రభాస్' గారు వింటేజ్ 'ప్రభాస్' గారిని చూసామని ఫీల్ కాకుండా కొత్త 'ప్రభాస్' గారిని చూసామని ఫీల్ కలిగింది. ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ అదిరిపోయింది. థియేటర్‌లో అరుపులు పుట్టించాయి. ఇంకా ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా, మిగతా ఇద్దరు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ జస్ట్ ఎంటర్‌టైనర్ రోల్స్ చేశారనిపించింది. సముద్రఖని గారు, వీటీవీ గణేష్ గారు మూవీలో ఎందుకున్నారు అనేది డౌటే. సప్తగిరి గారు, ప్రభాస్, సీను లాంటి యాక్టర్స్ కామెడీ కోసం ట్రై చేశారు. సంజయ్ దత్ గారు మాత్రం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. కానీ ఆయన రోల్ మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనిపించింది. ఇంకా బోమన్ ఇరానీ గారు మాత్రం కథలో స్పీడ్ పెంచడానికి ఉపయోగపడ్డారు అని చెప్పాలి. ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. టెక్నికల్ టీం విషయానికొస్తే తమన్ గారి బీజీఎం బాగుంది. సహానా సాంగ్ సినిమాకి బెస్ట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగున్న కలరింగ్, సీజీ విషయంలో కొంచెం నిరాశ కలిగిస్తుంది. బ్రహ్మ రాక్షసుడి సీన్‌లో, పిల్లి జంప్ చేసే సీన్‌లో, బామ అంత్యక్రియల సీన్స్ ఇవన్నీ ఒక పాన్ ఇండియా హీరోకి ఇలాంటి వీఎఫ్ఎక్స్ సీన్సా అనిపిస్తుంది. కానీ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ వర్క్ రిచ్‌గా ఉన్నాయి. ఇంకా ఫైనల్‌గా మన డైరెక్టర్ మారుతి గారి విషయానికెళ్తే 'ప్రభాస్' గారిని కొత్తగా చూపించడానికి పెట్టిన శ్రద్ధ సినిమా మీద పెట్టలేదనిపిస్తుంది. కాన్సంట్రేషన్ మొత్తం 'ప్రభాస్' గారి మీదనే పెట్టారు. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఆయన ఎలా ఉన్నా ఆడియన్స్ చూస్తారు. కానీ డైరెక్టర్ వింటేజ్ 'ప్రభాస్' గారిని చూపించడానికి కష్టపడ్డాడని అర్థమవుతుంది. కానీ దాంట్లో సగమైన సినిమా మీద కష్టపడి ఉంటే వేరేలా ఉండేది. మారుతి గారు మొదట్లోనే చెప్పారు, ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లతో ఒక బంగ్లాలో హర్రర్ కామెడీ ఫ్యాంటసీ తీయాలి అని. అలాంటి చిన్న సబ్జెక్ట్‌లో 'ప్రభాస్' లాంటి స్టార్ హీరో చేరడంతో సినిమా పెద్దది చేయాల్సొచ్చింది అని. అదే స్టోరీ తీసుంటే సినిమా బాగుండదేమో గానీ, ఇప్పుడు మాత్రం కేవలం 'ప్రభాస్' గారే బాగున్నారనిపిస్తుంది. ఓవరాల్‌గా ఒక చిన్న కథతో రావాల్సిన 'రాజాసాబ్‌కి' ప్లస్ అయిన 'ప్రభాస్' గారు, ఈ సినిమా ఆయన చేయడమే మైనస్ అయిందని చెప్పొచ్చు. గ్రాఫిక్స్, సీజీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా మొత్తంగా మూవీలో కొత్త 'ప్రభాస్' గారిని చూడొచ్చు. కామెడీ బాగుంది. ఎంటర్‌టైనర్ అయ్యారా అంటే జస్ట్ ఓకే అని చెప్పాలి. ఇది బాస్ 'రాజాసాబ్' మీద నా ఒపీనియన్. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.